హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నానండి. మేమైతే ఇవాళ హోలీ కదండి. సో ఈరోజు మేము పల్నాడు జిల్లా గారపాడు గ్రామంలోని గంగమ్మ తల్లి గుడికి అయితే వచ్చామండి. గుడికి ఈరోజు ఎందుకు వచ్చామంటే ఈరోజు ఇక్కడ జాతర చేస్తారు కాబట్టి వచ్చాము. మేము ఇక్కడ ఏమేమి చూసాము, ఏమేమి చేసాము, మా ట్విన్స్ అల్లరి అంతా చూపించడానికి వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో ఎందుకు అంటే ముఖ్యంగా గుడి గురించి చెప్పడానికండి. గంగమ్మ తల్లి అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండ్ ఏది కోరుకున్నా సరే మనం కోరుకొని అమ్మవారికి ఖచ్చితంగా మన మనసులోది చెప్పుకొని మొక్కుకొని అది తీరిన తర్వాత మొక్కులు తీరుస్తారండి. ఇక్కడ తీరిన తర్వాత తీరుస్తారు. ఇక్కడ మొక్కుకుంటే ఏది కోరుకున్నా సరే తీరుద్ది అని చెప్పి ఇక్కడ చుట్టూ ఉండాలి నమ్మకం అండి. నేను కూడా చూశాను చాలాసార్లు, మేము కూడా నమ్ముతామండి. మేము ప్రతి ఇయర్ వస్తాము. అండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏ వెహికల్లో వచ్చినా సరే, సైకిల్ అయినా, బైక్ అయినా, కార్ అయినా, లారీ అయినా సరే చుట్టూ గంగమ్మ తల్లి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాతే పొంగళ్ళు కానీ ఏదైనా దర్శించుకోవడం కానీ వెహికల్తో సహా ప్రదక్షిణ చేస్తారండి ముందు గుడి చుట్టూ. అందుకే సో చాలా ప్లేస్ ఉంది గుడి చుట్టూ. ఆ ప్లేస్ తర్వాత ఏదైనా బొమ్మలు అలాంటివి పెట్టుకోవాలన్నా అవన్నీ పెట్టుకుంటారండి ఎవరైనా. సో మేమైతే అలా ప్రదక్షిణలు చేసిన తర్వాతే పొంగల్ పెట్టడం స్టార్ట్ చేసాము. పొంగల్ అయిపోయిన తర్వాత అలా వచ్చి మేము వీడియోలో చూపించినట్లుగా అలా తల మీద పెట్టుకొని తిరుగుతారండి. పొంగల్తో పాటే ఎవరికి చెట్టు కలిగి వాళ్ళు కోడి కానీ మేక కానీ బలిచుకుంటారండి, ఎవరికి మొక్కులకి వాళ్ళు తగ్గట్టు. అలా ప్రదక్షిణం చేసుకున్న తర్వాత అమ్మవారికి పొంగలు సమర్పించి టెంకాయలు కొట్టిన తర్వాత బయటకు వచ్చి అమ్మవారికి కొంచెం రక్తదానం ఇచ్చి ఏదైతే తెచ్చుకున్నారో దాంతో రక్తదానం ఇచ్చి ఇంకా అక్కడే భోజనాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇంటికి తీసుకెళ్ళి పంచుకునే వాళ్ళు ఉంటారు, ఎవరి మొక్కుకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారండి. కానీ ఈ గుడి గురించి చెప్పాలంటే చాలా నమ్మకం తల్లి అండి గంగమ్మ తల్లి. సో ఎవరైనా రావాలనుకుంటే నార్మల్ డేస్లో అయితే చుట్టూ ఇల్లు కానీ షాప్స్ కానీ ఉండదు. సో అన్ని వసతులు చూసుకొని రావాలని చెప్తున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే ఈ గుడి చాలా దూరంలో పొలాల్లో ఉండిద్ది అండి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, గారపాడు వచ్చి ఎవరైనా చూపిస్తారండి. అండ్ మా జస్సుకి అయితే ట్విన్స్ కదా అటు ఇటు తిరిగి బాగా అల్లరి చేశారండి. పిల్లలు అయితే బండి దిగి దిగడంతో అక్కడ బాల్స్ బొమ్మలు అవి ఉంటే వాటి దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకున్నారు. సో అందరు కొంచెం చూసి నవ్వుతూ వాళ్ళకి అయ్యో ట్విన్స్ అట్లా ఎట్లయినా గమల పిల్లలు అంటే కొంచెం దిష్టి తగిలింది కదండి, అలాగా జరిగింది. సో కొంచెం దెబ్బ తగిలింది. మేమైతే అదే అనుకున్నాం, చిన్న దెబ్బతోనే పోయింది దిష్టి అంతా అని ఇంకొకసారి దిష్టి తీసామండి. బాగా దిష్టి తగిలింది. ఇలా పొంగళ్ళు పెట్టుకోవాలనుకునే వాళ్ళు అక్కడ అన్ని వస్తువులు ఉంటాయండి, పుల్లలు దొరుకుతాయి, రాళ్ళు ఉంటాయి. చేతిలో పట్టు. మా దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము ఇంక ఇలా మామిడి ముక్కలు తీసుకొని తిరునాళ్ళు ఎంజాయ్ చేసాము. పిల్లలకి ఐస్ క్రీము బొమ్మలు అవి కొనిపెట్టి ఇంటికి వెళ్ళిపోయామండి. ఇది మా తిరునాళ్ళ ఇలా జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.